ఈ వీడియో చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ వీడియో తనూజ గారు క్యాప్టెన్ ఎలా అయ్యారనేది ఆల్మోస్ట్ చాలామంది ప్రోమోస్ త్రూ చూసుంటారు. కానీ క్యాప్టెన్ అయిన తర్వాత ఆవిడలో వచ్చిన మార్పులు ఏంటి, క్యాప్టెన్ అయిన తర్వాత జరిగిన ఇష్యూలు ఏంటి, క్యాప్టెన్ అయిన తర్వాత సంజన వర్సెస్ నిఖిల్ మధ్యలో జరిగిన గొడవ ఏంటి, అదే గొడవ ఇష్యూ ఏంటి, అండ్ దాని మధ్యలో ఏలు పెట్టి గౌరవ్ చేసిన పెంట ఏంటి, దాని తర్వాత తనూజ గారు కళ్యాణ్ మాట్లాడుకున్న క్లోజ్ మాటలేంటి, ఆ బాండింగ్ చూసిన తర్వాత దిస్ బాండింగ్ ఈజ్ నెవర్ బిఫోర్ అండ్ ఎవర్ ఆఫ్టర్ అన్న ఫీలింగ్ వచ్చింది. దాని గురించి మాట్లాడతా. ఇది షార్ట్గానే ఉంటుంది. షార్ట్గానే ఇది అర్ధరాత్రి గుసగుసలేమో కానీ లేట్ అయింది. ఎందుకంటే ఉదయాన్నే ప్రోమో గురించి వీడియోస్ చేయడం వల్ల, అది ఎమోషనల్ ప్రోమో రావడం వల్ల, దీన్ని రికార్డ్ చేస్తున్న మధ్యలో రావడం వల్ల దాన్ని చూసి దాన్ని చేశాను. కాబట్టి ఇది లేట్ అవుతుంది. కొత్తగా ఎవరైతే చూస్తున్నారో దయచేసి లైక్ చేసి స్టార్ట్ చేయండి. ఈ వీడియో చాలా చాలా నీట్గా అనాలిసిస్ చేద్దాం. ఈ సీజన్ ఏం జరగబోతుంది, నెక్స్ట్ ఫర్దర్ వీక్స్లో కూడా ఏం జరగబోతుంది, ఎలాంటి టాస్క్లు ఉండబోతున్నాయి, ఓవరాల్ సీజన్ మొత్తాన్ని దీనిలో అనాలిసిస్ చేస్తాం. ఎందుకంటే ఆ పర్టికులర్ రిలేటెడ్ టాపిక్స్ అన్నీ వచ్చినాయి కాబట్టి అది నెక్స్ట్ వీక్ ఏంటి, తర్వాత వీక్ ఏంటి ఏం జరగబోతుంది అనేది అనాలిసిస్ చేస్తాం. దీని తర్వాత ఓటింగ్ అనాలిసిస్ వచ్చి చూస్తూ ఉండండి. దీనికి ముందు వీడియోస్ చూడకపోతే చూడండి. ఫస్ట్ వచ్చేసరికి టాస్క్ అవుతున్న టైంలో ఆ టాస్క్ ఏంటో మీరు ప్రోమోలో చూస్తారు. కత్తి ఉంటుంది, కత్తి మీద వెయిట్స్ పెట్టాలి, వెయిట్స్ పెట్టిన తర్వాత లాస్ట్ దాకా నిలబడి వాళ్ళు గెలుస్తారు. ఇది ఆల్మోస్ట్ సపోర్టింగ్ టాస్క్. కానీ ఈ సపోర్టింగ్ టాస్క్ ఎలా నడిచింది అంటే, తనూజ గారికి సపోర్ట్ కావాలి దేవుడా అని మొక్కేది ఎంత వైరల్ అయిందో బయట. ఈ సపోర్టింగ్ టాస్క్ వితౌట్ ఎనీ వన్స్ సపోర్ట్ ఆవిడ గెలిచారు. అది ఎలా జరిగిందంటే, నార్మల్గా అయితే అది ప్యూర్ సపోర్టింగ్ టాస్క్. కానీ ఆవిడ అదృష్టం కొద్దీ ఇది సపోర్టింగ్ టాస్క్ అని ఆవిడ మీద బ్లేమ్ పడేటట్టుగా జరగల. ఎలా జరిగిందంటే, ముగ్గురు కత్తి పెట్టుకొని కూర్చుంటారు ఇలా అక్కడ 6 వెయిట్స్ పెట్టినారు. బిగ్ బాస్కే తెలుసు అది అంత ఈజీగా వెయిట్స్ పెట్టినప్పుడు మోసుకోవడం ఇంపాసిబుల్ అని. అందుకని ఓన్లీ చిన్నవి 100 grams ఉంటాయని సంజన గారు అంటున్నారు. 6 వెయిట్స్ మాత్రం పెట్టినారు. అంత టఫ్ టాస్క్. ఈ టఫ్ టాస్క్లో వితౌట్ ఎనీ వెయిట్స్ పెట్టకుండా రీతు చౌదరి అవుట్ అయిపోతారు. ఈ టాస్క్ తర్వాత జరిగినవి కూడా చెప్తాను. టాస్క్ ముందు చెప్పాలి కదా, మీకు ఎపిసోడ్లో అంతా వేరు. వితౌట్ ఎనీ వెయిట్స్ పెట్టకుండానే రీతు చౌదరి కింద పడ్డారు. అదే చెయ్యి దించేశారు. చూడడానికి మనకి బాడీ వైజ్ చూస్తే ఫిట్గా ఉండింది, కొంచెం స్ట్రెంత్ ఉంది అని కనపడేది రీతు చౌదరి గారు ఇక్కడ ఉన్న హౌస్లో అందరి మీద. ఎందుకంటే క్లియర్గా ప్రతి సిచ్యువేషన్లో ఆవిడ ఫైట్ చేసేటప్పుడు ఆవిడతో ఆడటం కష్టమని ఆయేషా గారు కూడా భయపడిపోయారు. అలాంటి పర్సన్ ఆవిడ కంటే తనూజ గారు వీక్గా కనపడతారు. కానీ తనూజ ఓన్లీ కసితో ఖచ్చితంగా క్యాప్టెన్ అవ్వాలి, నువ్వేం గెలిచావు అని నామినేషన్ చేసేటప్పుడు చాలాసార్లు అంటున్నారు. ఎవరో ఒకరు ఆర్గ్యుమెంట్లు వచ్చినప్పుడు అంటున్నారు. ఇది పోగొట్టుకోవాలని ఓన్లీ కసితోనే ఆడింది అమ్మాయి. కసి తప్పించి అక్కడ ఏమీ లేదు. ఎందుకంటే ఆ అమ్మాయి కంటే బలవంతురాలు రీతు చౌదరి అవుట్ అయిన తర్వాత కూడా తనూజ అలాగే పట్టుకున్నది. అది మనం చూపించాలి, మనకు అర్థమైపోతుంది. అలాగే పట్టుకుంటే తర్వాత ఏం చేశారంటే, సుమన్ శెట్టి అన్న, ఇది కూడా వస్తుంది, ఫన్నీ కాన్వర్సేషన్స్ కూడా వస్తాయి. సుమన్ శెట్టి అన్న సంచాలక్ అక్కడ ఆయన ఏం చేస్తారంటే, ఆ వెయిట్స్ యాడ్ చేయడం కోసం ప్రతిసారి ఒక్కొక్కరిని పిలవాలి. బజర్ కొట్టినప్పుడు అది కాదు, డుంగ్ అనేసి ఆ ఢంగ్ అనేస్తుంది. అది వచ్చినప్పుడల్లా ఒక పర్సన్ పిలవాలి. ఆయన వచ్చి సంజన గారిని పిలుస్తారు. సంజన గారు ఆ వెయిట్స్ ఏదైతే ఆవిడ అంటున్న 100 grams వెయిట్ తీసుకొచ్చి కళ్యాణ్కి, అదే నిఖిల్కి తగిలిస్తుంది. నిఖిల్ కత్తికి తగిలించడం వల్ల నిఖిల్ కత్తికి తగిలించిన కొన్ని సెకండ్స్కే నిఖిల్ అవుట్ అయిపోతాడు. ఎక్కువసేపు ఉండలేదు. కానీ ఇప్పుడు నుంచి స్టార్ట్ చేస్తాను. ఇక తర్వాత జరిగే సిచ్యువేషన్స్ అన్ని, ఇక్కడ టాస్క్లో ఏం జరిగింది, ఎలా తనూజ గారు గెలిచారు, దీన్ని సపోర్టింగ్ టాస్క్ కాదని ఎలా అనగలము అనేది పాయింట్లన్నీ ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతాయి. టాస్క్ అయిపోయింది, గెలిచేశారు. దీని తర్వాత వస్తాయి ఈ టాస్క్లో జరిగినవి, ఆ కన్వర్జేషన్స్లో వస్తుంటాయి అనమాట. ఫస్ట్ టాస్క్ అవుతున్న టైంలో చూడండి ఎలా జరుగుద్దో, ఆట తీరు ఎలా మారుద్దో, ఒక్కో టైంలో రిలేషన్స్, ఆ కాన్వర్జేషన్స్, ఆ క్లోజ్నెస్ ఎలా పెరుగుద్ది అనేది దేవుడికి తెలియాలా, బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఆడే ఆట తీరులో తెలియాలి. దివ్య గారు పక్కన కూర్చొని ఆడుతున్న టైంలో తనుజ డోంట్ గివ్ అప్, తనుజ వెయిట్స్ టాస్క్ గుర్తు తెచ్చుకో, నువ్వు కళ్యాణ్ ఆడారు కదా, అదే ఆ వెయిట్ టాస్క్ బ్యాలెన్స్ టాస్క్ చూసారా, ఆ టాస్క్ గుర్తు తెచ్చుకో తనుజ అనేసి కేకలేసి చెప్తుంది. తర్వాత సరే కళ్యాణ్ ఆపుకో అది కాదు ఎట్లా అన్నది, ఆపుకో 5 నిమిషాలు కూడా కాలే తనుజ ఆపుకో, వద్దు అనేసి వీళ్ళు బూస్ట్ ఇస్తూ ఉన్నారు. భరణి గారు కూడా అరిచి చెప్తా ఉన్నాడు, వద్దు తనుజ ఆడని. అప్పటికే షివరింగ్ వద్దు అబ్బా అనేసి అంటుంది. ఈ రీతు చదువు అంటుంది. ఆవిడ పడిపోయిన తర్వాత వీళ్ళిద్దరు అంటున్నారు. మీరు గమనిస్తే ఆ టైంకి నిఖిల్ కూడా ఇబ్బంది పడుతూ ఉంటాడు. అది మనకు నెక్స్ట్ తెలుస్తుంది. తర్వాత రీతు అవుట్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి కూర్చున్న తర్వాత అంటది, నాకు హ్యాండ్స్లో అసలు పవర్ ఉండదురా అని, నాకు అసలు పవరే ఉండదురా హ్యాండ్స్లో అనేసి నవ్వుకుంటూ కూర్చుంటారు. కూర్చున్న తర్వాత సంజన
వెళ్ళి వెయిట్ చేస్తారు, ఇదంతా చూపించారు. తర్వాత అవుట్ అయిన వెంటనే నిఖిల్ అక్కడ పడిపోద్ది మనం చూపించకపోయినా అనేసి భరణి గారు అండ్ కళ్యాణ్ పరిగెత్తే సీను నాకు తెలిసి ఎపిసోడ్స్కి హైలైట్ అవ్వచ్చు, ఎపిసోడ్కి వన్ ఆఫ్ ద హైలైట్స్ అన్నట్టుగా అనిపించింది. ఎపిసోడ్లో టెలికాస్ట్ అవుద్ది. భయంకర వెళ్ళి హక్ చేసుకున్నారు, వెళ్ళి ఎత్తుకొని తిప్పారు, ఎగిరి గంతులు వేశారు, కింద పడి దొల్లాడారో తెలియదు. సూపర్, వాళ్ళ రియాక్షన్ అనేసి వెళ్ళేది సూపర్ ఉన్నది. తర్వాత సరికి గౌరవ్ నిఖిల్ దగ్గరికి వస్తాడు. యాజ్ యూజువల్గా గౌరవ్ ఏంటంటే, గౌరవ్ తను గెలిచినా ఓడిపోయినా, అవతలోడు తనకి క్లోజ్ అయిన వాళ్ళు గెలిచినా ఓడిపోయినా, హౌస్లో తను ఏలు పెట్టాల్సిన సీను అయినా అవ్వకపోయినా, తను ఓవర్ క్రిటికల్గా ఆలోచించి ఏదో ఒకటి వాళ్ళ బ్రెయిన్లో ఇరికించాల్సిందే వచ్చి స్టార్ట్ చేశాడయా. ఇక్కడ స్టార్ట్ అయింది, అర్ధరాత్రి పడుకునే దాకా ఎండి కాలేదు మనోడిది. నిఖిల్ దగ్గరికి వచ్చాడు ఓడిపోయిన తర్వాత. నిఖిల్ కొంచెం ఆగి ఉంటే తనుజ పెట్టేసేది ఆల్మోస్ట్ అయిపోయింది ఆ అమ్మాయిది, నువ్వు అనవసరంగా పెట్టేశావు చెప్తున్నాడు అనేసరికి నిఖిల్ ఒక మాట్లాడు. ఎలాగూ నిఖిల్ తెలివైన వాడలే, ఎలాగూ ఇది సపోర్టింగ్ టాస్క్ గౌరవ్, అంత ఈజీ కాదు, హౌస్లో ఉన్న వాళ్ళు చాలామంది తనకి సపోర్ట్ ఉంటారు కాబట్టి ఆటోమేటిక్గా అది వర్కౌట్ అవ్వదు, దిస్ ఈజ్ సపోర్టింగ్ టాస్క్. కానీ అమ్మాయికి సపోర్టింగ్ టాస్క్ వల్ల గెలిచింది అన్న పేరు లేకుండానే గెలిచింది. ఎందుకనేది చెప్తాం. ఈ అబ్బాయి అన్నది కరెక్టే, ఎందుకంటే సపోర్టింగ్ టాస్క్ కాబట్టి నీకు ఒక వెయిట్కే ఇబ్బంది అయిపోయింది, ఇంకా తర్వాత వచ్చిన వాళ్ళు కూడా వెయిట్స్ పెడితే వర్కౌట్ కాదు. కానీ దాంట్లో కొంచెం లాజిక్ మిస్ అయింది. ఏంటంటే గౌరవ్ చెప్పింది కరెక్ట్ అని ఎందుకు అనిపిస్తుంది అంటే, ఈవిడ అది మొత్తం సుమన్ శెట్టి చేతిలో ఉందండి సంచాలక్. ఆయన గౌరవాన్ని పిలిచాడు అనుకోండి, నెక్స్ట్ ఆయన ఎందుకు పిలుస్తాడు, ఆయన తనుజగా సపోర్టు, నిఖిల్కి సపోర్ట్ కాదు. ఎందుకంటే నిఖిల్కి సపోర్ట్ ఎందుకు కాదంటే, నిఖిల్కి ఫుల్ వాళ్ళిద్దరికి గొడవలు ఉన్నాయి. ఎవరు తక్కువ కదా అక్కడ, అందరూ బ్రెయిన్ గేమ్ ఆడతారు నైస్గా. ఆ పంతం, ఆ గ్రడ్జు, ఆ కోపం అన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. కొంతమంది ప్రదర్శించింది డైరెక్ట్ ముఖంలో కనపడుతుంది, కొంతమంది ముఖంలో కనపడకుండా చిరునవ్వుతో కవర్ చేసి నైస్గా కామెడీ చేస్తారు. ఇప్పుడు ఆయన ఎందుకు పిలిచాడు, గౌరవాన్ని పిలిచుండొచ్చుగా, గౌరవాన్ని పిలిస్తే తనుజాగా పెడతాడని, పెడితే తనుజాగా అవుట్ అయిపోతుంది కదా. గౌరవాన్ని పిలవకుండా సంజన గారిని పిలిచారు. నెక్స్ట్ ఎవరిని పిలుస్తారు, నెక్స్ట్ ఒకవేళ కానీ గౌరవాన్ని పిలిచింది అనుకో, సంజన తనుజ గారిని వెంటనే పడిపోద్ది. అప్పటిదాకా హోల్డ్ చేయమనేది గౌరవ్ ఉద్దేశం. ఈవిడి క్లోజ్ అయిన వ్యక్తులు, ఇతను క్లోజ్ అయిన వ్యక్తులు ఎవరైనా పిలిచాడు అనుకోండి సంచాలకు, ఆటోమేటిక్గా ఆవిడ పడిపోద్ది. ఇతనే మొయ్యలేనప్పుడు తనుజ గారు మొయ్యలేరు కదా, అలా అతను గౌరవ్ చెప్పేది. కానీ ఇతనేమంటాడు, అదే మొయ్యలేకపోయాడు, అంత ఇబ్బందిగా ఉంది. అలాంటిది ఇతను ఒక వెయిట్ పెట్టి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో కింద పడేసినప్పుడు తనుజ గారి వెయిట్కి ఇతని వెయిట్కి ఎంత డిఫరెన్స్ ఉంది. అలాంటి వ్యక్తి ఒక అమ్మాయి వదిలేసిన తర్వాత కూడా ఈ అమ్మాయి పట్టుకొని ఉంది అంటే బికాస్ ఆఫ్ కసి, ఆ అమ్మాయి కూడా పట్టుకొని ఉంది, పట్టుకోబట్టి గెలిచింది. అంతేగాని సపోర్టింగ్ టాస్క్ అయినా సపోర్ట్ లేకుండా గెలిచినట్టు అనిపిస్తుంది. తర్వాత సరికి మేబీ సంజన గారు వచ్చి ఫస్ట్ ఈవిడ కేసు ఉన్నట్టు అవుట్ అయిపోయిండేదేమో, కానీ జరిగింది. తర్వాత అది నెక్స్ట్ రౌండ్స్ ఉంటే సపోర్ట్తో గెలిచినట్టుగా అనిపించేది గట్టిగా, ఎందుకంటే అతను ఎక్కువసేపు కూడా హోల్డ్ చేయలేదు. తర్వాత వచ్చి ఇంకొకరు ఆయన కేసి అట్లా హోల్డ్ చేస్తా 2-3 మంది వేసేసి హోల్డ్ చేసి ఒక ఫ్యూ మినిట్స్ హోల్డ్ చేసినా కూడా ఈవిడ అట్లా నుండి గెలిస్తే ఏముందిలే అన్న ఫీలింగ్ వస్తుంది అట్లా అనమాట. నెక్స్ట్ వచ్చరికి ప్లస్ బాడీ కంపారిజన్ కూడా చూసుకోవాలి మనం. డెమాన్ చూపిస్తున్నాడు వచ్చి, ఇది ఇలా పట్టుకోవాలి, ఇలా పట్టుకుంటే కొంచెం ఏమైనా ఉండేది అనేసి, ఇలా పట్టుకుంటే బాగుండదు, ఇలా పట్టుకుంటే బాగుండదు అని చెప్తున్నాడు. సంజన గారు నాకు అది బలం ఎక్కువ అని పెట్టాను డెమాన్, బయట పక్క వచ్చి కూర్చొని, నాకు అది మనోడికి సంజన గారు నాకు సూపర్ అనిపించారు, అన్నీ క్లియర్గా చెప్తా. నాకు అది బలం అనిపించి తనకి పెట్టాను అంటే, ఇప్పుడు తనుజాకి పెట్టలేను కదా, అది స్ట్రెంత్ గేమ్, తనకి అతనికి కట్అవుట్కి ఎట్లా డిఫరెన్స్ అన్నట్టుగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అరే ఆ ఉద్దేశం అలానే ఉంది, బలం కదా అది అతను పెట్టుకోగలడు అనేసి అతనికి పెట్టాను, అది ప్రాబ్లం అంటే డెమాన్ వాడేమన్నా హ్యాండ్తో ఇలా పట్టుకున్నాడా, ఎలా అవుద్దండి సంజన గారు అనేసి చెప్తా ఉంటే, అలా కాదురా నేను ఇలా అనుకున్నా అని చెప్తా ఉంది. ఇప్పుడు నవ్వుతూ రీతు చౌదరి గారు విషయం అంటే కొంచెం బుర్ర పంచి అంటే అట్లా అనొచ్చా అని నా ఫీలింగ్ వచ్చింది, నాకు కోపం వస్తుంది. రీతు చౌదరి గారు ఆట ఈ వారం మొత్తం నాకు సార్ అడుగుతారు ఖచ్చితంగా. నవ్వుతూ కూర్చొని ఆట అయిపోయిన తర్వాత, ఒక్క ఆట ఆడింది లేదురా నేను ఈ వారం, ఒక్క ఆట ఆడింది లేదు ఏదో అనేసి నవ్వుతుంది. ఆవిడే చెప్తుంది, ఒక్క ఆట ఆడింది లేదు ఈ వారం, అలాగే కూర్చొనేసి కేప్ వేసుకునేది, ఆ కోటును చూసారు ఎర్రది, అదే ఆ కేప్, అదే ఆ డ్రెస్ది రాణి, అది వేసుకునేసి ఊరికే కూర్చున్న తిరిగి ఆ వీక్ అంతా అంతే ఉంది. నీకుంది. తర్వాత వచ్చేసరికి సుమన్ శెట్టి అన్న సంజన గారితో మాట్లాడుతుండు. ఏమని మాట్లాడుతున్నా నిఖిల్ బ్రో కొంచెం హోల్డ్ చేసి ఉంటే పడేది, కానీ తనుజ అది పడేది, కానీ ఇది కూడా అప్పటికే షివర్ అవుతుంది. ఇక్కడ అర్థమైంది, తనుజ గారితో ఒక్కటి పెట్టకముందే, ఒక్కటి తనుజ గారికి ఎవరు పెట్టలేదు, నిఖిల్కి ఎవరు పెట్టలేదు, అప్పటికి ఇతను హ్యాండ్ కూడా షివర్ అవుతుందంట. కానీ కొంచెం హోల్డ్ చేస్తుంటే ఆ పాటికి తనుజ కూడా షివర్ అవుతుంది, ఆవిడ కూడా పడిపోయి ఉండేది, నిఖిల్ గెలిచినోడు, కానీ అతను హోల్డ్ చేయలేకపోయాడు, దానికి ముందు నుంచే షివర్ అవుతున్నదంట.
ఇది సంజన గారితో బాత్రూంలో చెప్తా ఉన్నప్పుడు సంజన గారు 100 grams అన్న 100 grams కదా అనుకున్నా, 6 balls ఇచ్చున్నారు కదా అనేసి పెట్టేసా ఒకటి అంతే అన్న. అంటే సుమన్ నాకు ఈయన మరీ ఓవర్, ఈయన అతి అంటే కామెడీగా సుమన్ అన్న అంటే సిస్టర్ నాకు మీరంటే ఎక్కువ ఇష్టం సిస్టర్, అందుకనే సిస్టర్ ఫస్ట్ మీ నేమ్ వచ్చింది సిస్టర్ నా నోట్లో నుంచి. అంటే సంజన ఇలాంటి మ్యాటర్లో మీకు ఇష్టం అన్నా, నేనంటే ఇలాంటి మ్యాటర్లో ఇష్టం అవునా అనగానే అన్నిట్లో మీరు ఇష్టం సిస్టర్ నాకు తీసుకుంటున్నాను, ఇష్టం తీసుకుంటాను మీరు కదా సిస్టర్, నామినేషన్లో 100% నేనే నామినేట్ చేస్తాడు. ఇప్పుడు ఏమన్నదంటే అన్నిట్లో మీరే ఇష్టం సిస్టర్, గేమ్ అంటే గేమ్ సిస్టర్. ఇప్పుడు నిఖిల్ గేమ్ కూల్గా తీసుకుంటాడు, మీరేం టెన్షన్ పడదు. నిఖిల్ బ్రో కూల్గానే తీసుకుంటారు అన్నీ అనేసి చెప్తాడయా. నిఖిల్ బ్రో అన్నీ కూల్గా తీసుకుంటారంటే సంజన గారు వెంటనే లేదు మీది కూడా సీరియస్గా తీసుకున్నాడు కదా, మీరు లాస్ట్ వీక్ నామినేషన్లో సీరియస్గా తీసుకోలేదా ఒకరికొకరు, మొన్నే నామినేషన్ చేస్తాడు తరా నన్నే చేస్తాడు ఈ వీక్ కూడా అనేసి అంటుంది. పర్ఫెక్ట్, మనం మీ విషయంలో కూల్గా తీసుకున్నాడా అనే పాయింట్ రేజ్ చేసింది. కానీ అతని విషయంలో కూల్గా తీసుకోపోవడం అంటే అతను వేసిందే తుప్పాసుగా వేసాడు సుమన్ కాబట్టి కోపాడాడు. ఇది కూడా తుప్పాసుగానే తీసుకున్నాడు నిఖిల్. నాకు నచ్చలేదు, నిఖిల్ కూడా నచ్చలేదు, గౌరవ్ ఎక్కువ నచ్చలేదు, నిఖిల్ తర్వాత నచ్చలేదు, సంజన గారు సూపర్ అనిపించారు. ఎందుకో చెప్తాం, నిఖిల్ తర్వాత చేసే ఆర్గ్యుమెంట్స్ కావచ్చు, తర్వాత ఎందుకో చూపించే బిల్డప్ కావచ్చు, అది నాకు నచ్చల, దాని గురించి మాట్లాడతా. నెక్స్ట్ వచ్చరికి క్వీన్లా కూర్చొని ఉందయా, ఫ్లవర్స్ కూడా పడున్నాయి ఆల్రెడీ, మనకు అది చూపించలేదు ఎపిసోడ్ చూపిస్తారు. ఆ క్వీన్కి సంబంధించిన సోఫా తీసుకొని వచ్చారు, ఆ కుర్చీ తీసుకొని వచ్చి దాంట్లో కూర్చోబెట్టి ఆ కేప్ వేపించి కిరీటం పెట్టి ఆ ఫ్లవర్స్ కూడా ఎగరేసారు, రోజా పూలు కూడా పడున్నాయి పెటల్స్, అది మొత్తం ఉంది, అది కనపడుతుంది మనకి. అప్పుడు తనుజ కళ్యాణ్తో మాట్లాడుతూ నిన్ను ఎవరన్నారు నువ్వు క్యాప్టెన్ బాగా చేసావు, నాలాగే నువ్వు కూడా క్యాప్టెన్ బాగా చేయి అన్నట్టుగా ఉన్నట్టున్నాడు. నిన్ను ఎవరన్నారు నువ్వు బాగా చేసావని క్యాప్టెన్, భయంకరమైన క్లోజ్గా ఉన్నారు వీళ్ళు, మోస్ట్ అంటే బీభత్సమైన క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నట్టుగా ఉన్నారు, క్లియర్ బాండింగ్ కనపడుతుంది, ఒకరి కోసం ఒకరు నిలబడుతున్నారు, ఒకరంటే ఒకరికి ఇష్టం అన్న ఫీలింగ్ ఉంది, అది ఫ్రెండ్లీగానే, అది క్లియర్గా కనపడుతుంది అయ్యా. అది ఎంత రేంజ్లో కనపడుతుందో మీరు చూడండి. కళ్యాణ్ చూద్దాం అట్టంటావా, చూద్దాం, నా సపోర్ట్ లేకుండా నా కాంట్రిబ్యూషన్ లేకుండా చేస్తావు కదా, చూద్దాం, నా క్యాప్టెన్సీలో నీ క్యాప్టెన్సీ నా సపోర్టు నా కాంట్రిబ్యూషన్ లేకుండా చేస్తావు, చూద్దాం క్యాప్టెన్సీ ఎలా చేస్తావు, నేను కంట్రోల్లో ఉంటేనే నీ క్యాప్టెన్సీ ప్రశాంతంగా జరగదు, లేకపోతే అవదమ్మా, నేను కానీ కంట్రోల్ లేకపోయినా అనుకో అన్నీ చేస్తాను అన్నట్టు లాస్ట్ టైం ఆర్ఎంలో జరిగినట్టుగా ఏడిపిస్తా అన్నట్టుగా అన్నాడు నవ్వుతూ. తనుజ అయితే నీకు బెడ్ ఇవ్వను, కెప్టెన్ బెడ్ అడుగుతా ఉన్నాడు తనుజని, బెడ్ ఇవ్వనట్టయితే నువ్వు ఎట్లా మాడుకుంటూ పడుకుంటే అలా అనకు, బెడ్ ఇవ్వాలి. కళ్యాణ్ తనుజ నా ఫోటో ఫ్రేమ్ వస్తూ పెడతాను, ఈరోజు రాదే నువ్వు నా బెడ్డి. తర్వాత తనుజ చూసావా 1 day బిఫోరే క్యాప్టెన్ అయిపోయాను నేను. కళ్యాణ్ పర్సనల్ సీక్రెట్ కాదు, ఇప్పుడు కళ్యాణ్ ఏమంటే కాదురా ఫిక్స్ అవుతావేంట్రా, ముందే ఏం మాట్లాడాలి ఏంటనే అక్కడ అంటావేంట్రా అందరి ముందు, యువర్ డ్రీమ్ కమ్ ట్రూ కదా నిఖిల్ అని, ఆ కళ్యాణ్ యువర్ డ్రీమ్ కమ్ ట్రూ కదా అని అంటావు, అలా ఎందుకన్నావురా అందరి ముందు అంటే, అదేముందిరా యు ఆర్ మై రియల్ వెల్ విషర్ గుడ్ ఫ్రెండ్, అందులో ఏముంది చెప్పా కదా, అదేముందిరా ఆశపడ్డాను అని నేను చెప్పా కదరా, నేను ఆశపడ్డాను, ఐఎమ్ సో హ్యాపీ కళ్యాణ్, ఐఎమ్ ఆల్సో హ్యాపీ అనేసి అంటాడు. ఏంటంటే అందరి ముందే నీ డ్రీమ్ ఫుల్ఫిల్ అయిందా అనేసి అనిందంట, అంటే ఈవిని క్యాప్టెన్ చేయడం తన డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అయిందంటే, అందరి ముందు అడిగితే నేను నీకోసం ఆడుతున్నాను, లేకుంటే వీడు ఇంతగా ఎక్కువ చేస్తున్నాడు అనేసి అనుకుంటారు కదా, పక్కన నువ్వు చెప్పచ్చు అంటే అదేముంది నువ్వు వెల్ విషర్, నువ్వు నా ఫ్రెండ్ అనేసి చెప్తుంది. ఇంత క్లోజ్ బాండింగ్ ఉంది, ఇంకా చెప్తా వాళ్ళ గురించి. తర్వాత కళ్యాణ్ నీకు విషయం తెలుసా, ఇదంతా నా వల్లే నువ్వు గెలిచింది అనేసి అంటాడు ఫన్నీ వేలో, నా వల్లే నువ్వు గెలిచింది, మధ్యాహ్నం దగ్గర నిన్ను సెలెక్ట్ చేసుకోకపోతే నువ్వు అవుతావు క్యాప్టెన్, ఇది ఫ్యాక్ట్, కానీ నా వల్ల గెలిచింది అనేది ఫన్నీ వేలో అన్నాడు. ఇతనికి సెలెక్ట్ చేసుకోకుండా ఉంటే క్యాప్టెన్ అయి ఉండేది కాదు కాబట్టి, అది మనసులో తనుజకి కూడా ఉంటుంది, ఆవిడ కూడా ఓవర్గా సర్కాస్టిక్గానే మాట్లాడుతుంది ఇక్కడ. తర్వాత ఇది అయిపోయింది కదా, ఇది ఒకటి ఉంది తనుజ భరణి గారితో, చూసారా వీడు చూడు ఎంత ఫోర్స్ కొడుతున్నాడు వీడి వల్ల గెలిచారనేసి అనగానే భరణి గారు పక్కన కూర్చొని మాట్లాడుతున్నాడు దూరంగా నిఖిల్తో. ఇక్కడ బయటపడ్డాడు, ఏమన్నాడంటే నేను రావడమే తనుజకి దివ్యాకి నామినేట్ చేద్దామని వచ్చాను నిఖిల్, కానీ వాళ్ళు ఒక్క ఛాన్స్ ఇస్తారు ఒకరికి వేసే, లేకుంటే ఇద్దరికి వేసేవాడిని, ఉంటానో ఊడిపోతానో పోతే పోని అనేసి జెన్యూన్గానే ఆడతా, అదే ఉద్దేశంతో వచ్చాను, ఇప్పుడు కూడా అలాగే ఆడుతున్నాను అన్నట్టు చెప్పారు. కానీ ఆ ఉద్దేశంతో వచ్చారు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత సిచ్యువేషన్ ఈయన ఆడాలి, ఈయన వైపు నుంచి కొంతమంది ఆడాలన్నప్పుడు అక్కడ సాఫ్ట్ అయిపోయారు. ఆ సాఫ్ట్నెస్ పోయి మళ్ళీ కొంచెం సీరియస్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు, చూడాలి. మధ్యలో అయితే మారిపోయింది గేమ్. నెక్స్ట్ వచ్చేసరికి తనుజ భరణి గారితో నా రేషన్ మేనేజర్ పోస్ట్ అంతా ఈడి వల్లే పోయింది రీజను అనేసి నవ్వుతూ చెప్తున్నారు.
భరణి ఈసారి అవ్వదని చెప్పు, ఈసారి అవ్వదని చెప్పని ఇక్కడ వీళ్ళు కామెడీగా మాట్లాడుకుంటున్నారు. తనుజ ఇది వచ్చింది మావ. ఇప్పుడు మాట్లాడుకోదాం. వీళ్ళిద్దరు ఎంత క్లోజ్గా మాట్లాడుకుంటున్నారంటే ఒకరి కోసం ఒకరు, నువ్వు క్యాప్టెన్ అవ్వడం నాకు ఇష్టం, నువ్వు క్యాప్టెన్ అయ్యేసరికి నేను హ్యాపీ అని ఒక టాప్ 2 కంటెస్టెంట్ అని తనకు తెలిసిన, టాప్ 1 కంటెస్టెంట్ ఆవిడ గురించి తెలిసిన, ఎక్కడ కల్మషమే లేకుండా కళ్యాణ్ మాట్లాడుతున్న తీరు కానీ, తనుజ కూడా టాప్ 2%తో రైవలరీకి ఛాన్స్ ఇవ్వకుండా ఆవిడ కూడా అంత క్లోజ్గా మాట్లాడుతున్న విధానంగానే ఈ సీజన్లో కళ్యాణ్ వర్సెస్ తనుజ ఇక లేదు. క్లియర్గా అర్థమైపోయింది. ఎందుకంటే వీళ్ళిద్దరు అంత బాండింగ్, అంత ప్యూర్గా, అంత క్లోజ్గా ఉన్నప్పుడు దాన్ని అర్థం చేసుకొని మనం వెళ్ళడం తప్పించి ఇతను ఆవిడ దగ్గర కూర్చున్నాడు, ఇతను ఆవిడతో బాగుండట్లేదు, ఇతను ఆవిడతో రైవల్రీ పెట్టుకోవట్లేదు, నాలాంటి ఉడాలేదని అంటే దానికి వర్కౌట్ కాదు. ఇంకా అనడానికే ఛాన్స్ లేదు. అయిపోయింది. వాళ్ళు ఇక ఓటింగ్ బ్యాంక్ పెంచుకోవడానికి ఇంకేదైనా టాస్క్లు స్టార్ట్ అవ్వడం, ఓటింగ్ బ్యాంక్ పెంచుకోవడం తప్పించి ఒకరి మీద ఒకరు రైవల్రీ క్రియేట్ అవ్వాలని వాళ్ళు కూడా ట్రై చేయట్లేదు. ఒకటి తనుజ గారు ఛాన్స్ ఇవ్వట్లేదు, తనుజ గారు బాగున్నారు, ఇతను కూడా ఆ ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇచ్చి ఆ ఫ్రెండ్లో నుంచి తప్పులు ఎతికి తోసి ఆవిడ కిందకి లాగి ఆడాలన్న ఉద్దేశంలో కూడా తనుకోలేడు. తను కూడా జెన్యూన్ అభిమానం, జెన్యూన్ ఇష్టం చూపిస్తున్నానని క్లియర్గా అర్థమవుతుంది. ఈరోజు ప్రోమో చేసిన తర్వాత కూడా చిన్నప్పటి నుంచి ఇప్పుడు కూడా ఎపిసోడ్లో అతను అయిపోయింది లైవ్. చిన్నప్పటి నుంచి నేను ఫ్యామిలీని మిస్ అయ్యాను, చిన్నప్పటి నుంచి నా నాన్న మా అమ్మ నా దగ్గర లేదు, 4 సంవత్సరాలు మాత్రమే ఉన్నాను, ఆ తర్వాత వాళ్ళ అత్తోళ్ళ ఇంట్లో పెరిగాడంట. అలాంటి పర్సన్ నాకు మా అమ్మ నాన్న ఇప్పుడు హౌస్లోకి వచ్చిన రాకపోయినా నాకు పెద్దగా ఫీల్ అయినట్టు, మిస్ అయినట్టు ఫీలింగ్ ఏం రాదు, నేను చిన్నప్పటి నుంచి కూడా మిస్ అయింది వాళ్ళని అని చెప్తున్నప్పుడు నాకు అనిపించింది, అరే తనుజ కనెక్ట్ అవ్వడం కానీ ఇక్కడ హౌస్లో చాలా మందితో క్లోజ్గా ఉండడానికి రీజన్స్ ఏమై ఉండొచ్చు అంటే చిన్నప్పటి నుంచి మిస్ అయిన అభిమానం, ప్రేమ ఏదైతే ఉందో తను కొంచెం పుషిస్తూ వెనకుండి మాట్లాడింది ఫస్ట్ ఇనిషియల్ డేస్లో 4th వీక్లో. అతనే చెప్పాడు దానివల్ల కనెక్ట్ అయిపోయాడేమో, ఆ కనెక్షన్ ట్రూ కనెక్షన్ వల్లే తను ఆట కోసం లాగాల అమ్మాయిని అన్న ఫీలింగ్లో లేడు, ప్యూర్ సోల్ అన్న ఫీలింగ్ అయితే నాకు గట్టిగా అనిపించింది. దీనివల్ల రైవలరీ రాదు. ఇంకొక మెయిన్ పాయింట్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది మన రివ్యూలో. ఫస్ట్ ఈ వారం 10వ వారం నో రైవలరీ, క్యాప్టెన్ అయిపోయింది తనుజ, ఇప్పటికీ ఫుల్ క్లోజ్ వీళ్ళు. నెక్స్ట్ వీక్ ఫ్యామిలీ వీక్. తనుజాని లాస్ట్ వీక్ గొడవల వల్ల, లాస్ట్ వీక్ రీజన్స్ వల్ల తనుజాని కళ్యాణ్ ఏమైనా నామినేట్ చేస్తాడా అనుకుంటే నామినేట్ చేసేటట్టే కనపట్ల. ఎందుకంటే నామినేట్ చేయడానికి ఆవిడ క్యాప్టెన్, సో నామినేషన్ కూడా లేదు. నెక్స్ట్ వీక్ అంతా ఫ్యామిలీ వీక్, ఎమోషనల్ వీక్. ఇక్కడ ఏమవుద్దంటే కళ్యాణ్ వాళ్ళ పేరెంట్స్ నుంచి మేబీ ఇతను టాప్ 2లో ఉంది కాబట్టి 1లో ఉంది కాబట్టి కొంచెం చూడు బాగా ఆడి విన్ అయ్యే అవకాశం ఉందని హింట్లు వస్తే రావచ్చు. కానీ తనుజ వాళ్ళ ఫ్యామిలీ నుంచి వస్తుందంటే రాదు. కళ్యాణ్ తనుజ మీ ఫ్రెండ్షిప్ చాలా బాగుంది అనేసి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ క్లోజ్ ఉండడమే కావాలి. ఇదే జరగదు బావా. ఇప్పుడు ఏమవుద్ది, ఆ వీక్ అంతా కూడా తనుజ గారికి నాకు తెలిసి ఆవిడ ఓవర్ ఎమోషనల్ క్యాండిడేట్ కాబట్టి ఆవిడకి పేరెంట్స్ని, వాళ్ళ అమ్మని కానీ, వాళ్ళ అమ్మని కానీ, వాళ్ళ నాన్న కానీ, వాళ్ళ చెల్లెని కానీ తీసుకొచ్చినా లాస్ట్ తీసుకొస్తారు కావాలని. ఆ టైం దాకా ఆవిడ ఏడుపులు బాధలు అవి ఉన్నప్పుడు దగ్గరుండి ఓదార్చేది ఎవరు? కళ్యాణ్. అక్కడ కూడా ర్యాప్ బిల్డ్ అవుతాడు, అక్కడ కూడా అదే క్లోజ్నెస్ ఉంటుంది. ఈ వీక్ అంతా ఎమోషనల్గా వెళ్ళిపోయినప్పుడు నామినేషన్ చేయనప్పుడు అయిపోద్ది. తర్వాత వీక్ ఏంటి, ఎవిక్షన్ ఫ్రీ పాస్, అదంతా నార్మల్ ఇండివిజువల్ టాస్క్ జరిగిపోద్ది, దీంట్లో గొడవలు వచ్చే ఛాన్సే లేదు, అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, రేస్ టు ఫినాలే టికెట్, అది 13వ వారం, అక్కడ గొడవలు. తర్వాత వారం ఏంటి, ఓట్ అప్పీల్ కోసం. ఆ ఓట్ అప్పీల్లో ఇండివిజువల్ టాస్క్ జరుగుతాయి కానీ గ్రూప్ వైజ్ టాస్కులు జరిగే ఛాన్స్ లేదు. అన్ని ఇండివిజువల్ సింపుల్ టాస్కులు జరుగుతాయి. వీటి మధ్యలో వీళ్ళిద్దరి మధ్య గొడవ వస్తుందని నేను అనుకోవట్లేదు. ఇంత పెద్ద గొడవలు వచ్చినాయి, ఏదేదో ఇష్యూ లేని వాటిలోనే వీళ్ళిద్దరు కలిసిపోయి బాగానే ఉంటున్నారు. అప్పుడు మళ్ళీ వీళ్ళు గొడవలు వేసుకొని ఇంటెన్షనల్గా దాని రైవల్రీ పెట్టుకోవాలనేసి ఓట్ బ్యాంక్ కోసం వీళ్ళిద్దరు ఎవరు చేస్తారని నాకు అనిపించలేదు. సో మనం అర్థం చేసుకొని వీళ్ళిద్దరూ 1 versus 1 అవ్వకుండా, అవ్వకపోతే ఫీల్ అవ్వకుండా, అవ్వలేదనేసి కళ్యాణ్ అనకుండా ఉండాల్సింది తప్పించి ఏమీ లేదు. వీ హ్యావ్ టు అండర్స్టాండ్. ఐ అండర్స్టూడ్. ఇంకా అంతే, ఇదే జరగతే, రాసి పెట్టుకోండి. ఆ తర్వాత వచ్చరికి నెక్స్ట్ దివ్య ఆరం అన్నట్టుగా అంటది కామెడీగా. తర్వాత అదే దివ్య ఆరం అని చెప్పద్ది. ఏమని చెప్పద్దు అంటే దివ్య కూడా ఫుల్ క్లోజ్, ఏమంతా క్లోజ్, బాగా క్లోజ్ అయిపోయింది. డిష్ వాషింగ్లో కళ్యాణ్ పెట్టానని సరతా ఉంటుంది. సరేలే పెడదామన్నట్టు కళ్యాణ్ తను చేతి ఏమంటే ప్రమాణం చేసి మాటిస్తున్నాను, నా వల్ల నీకేం ఇబ్బంది లేదు. ఇక దివ్య కూడా వచ్చి ప్రమాణం చేసి మాటిస్తున్నాను, నా వల్ల కూడా నీకేం ఇబ్బంది రాదు అనేసి ప్రమాణం చేస్తాను. ఫన్నీగా వచ్చి ఆవిడ దగ్గర. తనుజ చూడండి, క్యాప్టెన్ అయిన తర్వాత పెను మార్పులు చూడండి. నేను గెస్ట్ చేసాను, మా క్యాప్టెన్ అయిన తర్వాత ఆవిడతో అందరితో సాఫ్ట్గా ఉండి అందరికీ బాగా పెట్టి అందరితో బాగుంటుందని అనుకుంటున్నా. ఒకవేళ బాగాలేకపోతే అదేవిధంగా మనం తాట తీసి వదిలేస్తాం, రివ్యూస్లో ఉన్నట్టే చెప్తాం, దాంట్లో మళ్ళీ తిరగలేదు. సో బాగుంటుందని నేను గెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే అయిపోయింది, ఇంకేముంది, క్యాప్టెన్ వచ్చి అయ్యాను, అందరినీ బాగా చూసుకున్నాం అనే ఫీలింగ్లో ఉండే అవకాశం ఉంది అనిపిస్తుంది. అది ఇక్కడ కనపడింది. అందరికీ కూర్చోబెట్టి అదే దివ్య తనుజ అదే కళ్యాణ్ ఉండు, రే ఈ వారం నేను క్యాప్టెన్ అయ్యేదాకా అందరూ నీట్గా రెడీ అయ్యి అందరూ రోజు మంచి కొట్లు వేసుకోండి, ఉదయాన్నే లేసి అందరూ రెడీ అవ్వాలరా, కొంచెం బాగుండాలి, లేవగానే బ్యూటిఫుల్గా హ్యాండ్సమ్గా అందరూ అమ్మాయిలు అబ్బాయిలు రెడీ అవ్వాలని అనిపిస్తుంది అనేసి మాట చెప్తుంది అందరికీ. దాని తర్వాత రీతు డిష్ వాషింగ్ ఓకే అంటది. తర్వాత తనుజ ఈ వీక్ అంతా బాగా రెడీ అవ్వండి అందరూ అని రీతుకు కూడా చెప్పింది. అంటే అందరికీ హౌస్లో అందరికీ ఈ వీక్ బాగా రెడీ అవ్వండి అని చెప్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి
తనుజ అందరూ డిన్నర్ అయ్యాక 5 minutes మీటింగ్ అని అందరూ చెప్పింది. సాఫ్ట్గా మాట్లాడుతుంది. తర్వాత ఇమాన్యుయల్ అవును 1-2 days ఉంటుంది కూల్గా. ఇది ఏమైందంటే రీతు ఇమాన్యుయల్ మాట్లాడుకుంటారు. ఈ పిల్ల ఏంటి ఇంత కూల్గా ఉంది, 1 day ఉంటుంది ఆ తర్వాత అనేసి అంటుంటుంది రీతు. దానికి ఇమాన్యుయల్ అవును 1-2 days ఉంటుంది కూల్గా, తర్వాత జుమ్ జుమ్ చెక్క అవుతుంది అంటాడు. అంటే సీరియస్ అవుద్ది ఎంతసేపు ఉంటుంది చూద్దాం అనేసి అంటున్నారు. అది మేబీ అవ్వచ్చు, ప్రస్తుతానికి చాలా కూల్గా ఉంది. వీళ్ళే అబ్జర్వ్ చేశారంటే నేను అబ్జర్వ్ చేయను. అది పరిస్థితి. ఆవిడ అంత చేంజ్ వచ్చింది, పెను మార్పులు. తర్వాత భరణి సుమన్ శెట్టి గారితో మాట్లాడుతూ నిఖిల్ ఫీల్ అవుతున్నాడు, బాగా ఫీల్ అవ్వకాదు ఓవర్ కూడా చేస్తున్నాడు. అది కూడా చెప్తాను. అది థింక్ చేసుకోవాలి. సిచ్యువేషన్ వచ్చిందని చెప్పి ఊరికి అలిగేసి ఓవర్ చేయకూడదు, నాకు నచ్చల. తర్వాత వచ్చేసరికి తనుజ భరణి కూడా బాగా మాట్లాడుకుంటున్నారు. తనుజ అని భరణి గారు కూడా తినేటప్పుడు చాలా నీట్గా చాలా క్లోజ్గా మాట్లాడుకుంటున్నారు. సింపుల్. దివ్య గారు కూడా వచ్చి మాట్లాడుతున్నారు. అందరూ క్లోజ్గా ఉన్నారు. నార్మల్గా ఉంది హౌస్లో, ఎటువంటి గొడవలు లేవు, హ్యాపీ హౌస్. తర్వాత వచ్చేసరికి తనుజ భరణి గారిని సపోర్ట్ వచ్చిన ప్రతిసారి ఓడిపోయా, ఈసారి ఆడి గెలిచాం. ఇది ఆడి గెలిచింది నిజమే, కానీ ఇది కూడా సపోర్ట్ గేమ్. కానీ ఆ సపోర్ట్ రాకముందే గెలిచేసింది కాబట్టి లక్కీగా అనిపించింది. నెక్స్ట్ భరణి గారు స్ట్రాటజీ ప్లాన్ చేశాము, అసలు అంత కాదు సపోర్ట్ గేమే, స్ట్రాటజీ ప్లాన్ చేసాం మేము కూర్చొని నిఖిల్ రిమూవ్ చేద్దామని. ఆ లోపలే అయిపోయాడు, అంతమించి లేదు. లేకుంటే స్ట్రాటజీ ప్రకారం తననే అయిపిద్దామనేసి మేము అనుకున్నాం. నీకు ఓట్లు 5 ఉన్నాయి, ఎలాగో పడితే మేము క్యాలిక్యులేట్ చేసాం. నేను సుమ్మును కళ్యాణ్ డెమను వీళ్ళందరూ ఉన్నాగా, సో నువ్వే ఎలా గెలిచేసి మాట్లాడుతున్నావు. తనుజ సుమ్ము నువ్వు ఆరం, నాకు ఇది ఫన్నీగా అనిందా లేకుంటే ఏంటిది అర్థం కాదు. అక్కడ ఆరం అనేది ఇక్కడ ఆరం అనేది ఆవిడ. ఈరోజు నాకు ఎపిసోడ్ ఏమైనా క్లారిటీ వస్తుందని చూడాలి. నెక్స్ట్ భరణి గారు ఓటింగ్ అదే 5 మంది వేస్తారనేసి అనుకో. తనుజ దివ్యతో ఫన్నీగా మాట్లాడుతున్నారు, చాలా క్లోజ్గా చాలా ఫన్నీగా. ఏదో ఆలుగడ్డ కర్రీ చేసింది భరణి గారు అంటే ఆయన పొగడంటే పొగుడు అనేసి, అంటే చిన్నగా పొగుడు అట్లా అంత క్లోజ్గా అనమాట. వీళ్ళిద్దరు ఎటకారంగా భరణి గారితో క్లోజ్ చేస్తారు. మీరు రండి దగ్గరికి వస్తే కదా పొగుడుతాను అనేసి, మీరు కూర చేసినా నాకు తెలీదు, దగ్గరికి వస్తే పొగుడుతావు, నువ్వు ఆడాడే తర్వాత ఎలా పొగుడుతావు అనేసి దివ్య అన్నావు. ఒక సెకండ్ నేను చెప్పినట్టు చెప్పు అనేసి వీళ్ళు ఎగతాలుగా ముగ్గురు కలిసి మాట్లాడుకున్నది చూసిన తర్వాత అర్థమైపోయింది. ఫుల్ క్లోజ్, సింగిల్ కొంట ఫ్లాట్ అంట్లా, వీళ్ళందరూ ఫ్లాట్, ముగ్గురు మామూలుగా ఉన్నారు, ఫుల్ క్లోజ్. తర్వాత వచ్చేసరికి క్యాప్టెన్ మీటింగ్ పెట్టింది, చాలా పొలైట్గా చాలా నీట్గా హ్యాపీగా నవ్వుకుంటూ అందరితో సరదాగా మాట్లాడింది. తర్వాత వచ్చేసరికి తిండాలు తాగడాలు చేస్తే వేరే లెవెల్ పనిష్మెంట్ ఇస్తాను దొంగతనంగా చేస్తే అనేసి నవ్వుతూనే చెప్తున్నది. నెక్స్ట్ నిఖిల్ అనుకోరు అంటూ తోముతుంటే సంజన గారు వచ్చి కోపంగా ఉన్నారా, సూపర్ సంజన సూపర్, సైలెన్సర్ సంజన కాదు సూపర్ సంజన. ఎందుకో తెలుసా, ఆవిడ వల్ల మిస్టేక్ జరిగింది, అసలు సారీ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తనుజ గారు ఈవిడ కోసం సాక్రిఫైస్ చేసింది ఉంది. అండ్ తనుజ గారే ఈవిడ ఫస్ట్ నుంచి క్లోజ్గా ఉన్నది, తనుజ గారికి చేయడమే న్యాయం. ఇక్కడ తనుజ గారికి చేయడం న్యాయం. తనుజ గారికి రాడ్ తీసుకొచ్చి ఆ బాల్ తీసుకొచ్చి తనుజ గారికి వేస్తే అది ఎంత దారుణంగా ఉంటుంది. ఎందుకంటే ఒక అబ్బాయి బాడీ బిల్డర్ని తీసుకొచ్చి తనని ఉంచి ఈవిడిని తీసేస్తే, దట్టు కొన్ని వారాల నుంచి 7 వారాల నుంచి ఆవిడ క్యాప్టెన్ అవ్వకుండా ట్రై చేస్తూ లాస్ట్కి పోతున్నప్పుడు ఆ టైంలో ఈవిడే క్యాప్టెన్ అవ్వలేదు, అతను క్యాప్టెన్ అవ్వలేదు, ఇతను వచ్చింది మధ్యలో. అసలు ఎంత వేస్ట్ లాజిక్లెస్ అలుగుడు నిఖిల్ది. ఇలాంటివి చేసే పెంట చేసుకుంటారు ఆటని. ఇతను వచ్చింది ఎప్పుడు 5 వారాల తర్వాత వచ్చింది, ఆవిడ ఫస్ట్ వీక్ నుంచి ట్రై చేస్తుంది క్యాప్టెన్. ఇతను అవ్వాలా ఆవిడ అవ్వాలా, ఈవిడ బక్కపరిచిన బాడీ లేదు పాపం. ఈవిడ జిమ్సన్కి ఆవిడ నార్మల్ డాక్టర్కి డిఫరెన్స్ ఉందిగా, ఎవరికి పెడతారు? ఆవిడకి కూడా క్లోజెస్ట్ పర్సన్, ఫస్ట్ నుంచి ఎక్కువ రోజులు ఉండింది, ఈవిడ కోసం సాక్రిఫైస్ చేసిన పర్సన్ తనుజ. ఆవిడ వచ్చి బాల్ ఎవరికి పెడతారు? నిఖిల్కి పెట్టడం న్యాయమే కదా? అసలు ఆవిడ సారీ చెప్పాల్సిన అవసరం కూడా ఉంది లేదా? అసలు లేదు. వచ్చి సారీ చెప్పద్దే, చాలా దిగజారి చాలా తగ్గి చాలా డౌన్ అయ్యి సారీ మీద సారీ చెప్తే మనోడు కేర్లెస్నెస్, మనోడు ఓవర్ యాక్షన్ నాకు అస్సలు నచ్చలేదు. ఎందుకు చెప్తాను, ఆలోచించుకోవాలి. అరే నేను ఇంత బాడీ పెట్టుకుని ఆ పిల్లకి ఎట్ట పెడతారా, నాకే కదా పెడుతుంది. అది కాక అమ్మాయి ఫస్ట్ నుంచి కష్టపడుతుంది, నేను మధ్యలో వచ్చాను, చూస్తారుగా, మినిమం బ్రెయిన్ పని చేస్తే చూడాలిగా. అది నచ్చలే నాకు. ఏం చేశాడు చూడండి, అనగానే గౌరవ్ అంటూ అవుతున్న సంజన గారు వచ్చి కోపంగా ఉన్నారా, ఇద్దరి హ్యాండ్స్ సివర్ అవుతున్నాయి, ఆ టైంలో నువ్వు స్ట్రాంగ్ కదా అని వేసాసో అంతే. నిఖిల్ ఐఎమ్ డన్ టాకింగ్ టు యూ అంటుండు. ఏం చేసింది, వచ్చి పొడిచిందేంటి, పొడిచిందా? ఐఎమ్ డన్ టాకింగ్ టు యూ ఏంటని అక్కడ అర్థం చేసుకోవాలి కదా, ఎవరున్నారు ఎవరికి వేస్తారని. ఇంతలా బలవంతుడే దాన్ని పెడితే గుక్క తిప్పుకోలేక అల్లాడిపోతే ఆవిడకి పెడితే అట్లా ఇది ఉంటుందా? తర్వాత సరికి సంజన తిట్టండి కావాలంటే ప్లీజ్ తిట్టండి, కానీ అనగానే సంజన ఫ్రెండ్గా కూడా మాట్లాడరా నాతో అంటే, నో ఐఎమ్ డన్ టాకింగ్. ఫ్రెండ్గా కూడా మాట్లాడినట్టు డైరెక్ట్గా చెప్పేస్తున్నాడు. ఏది దీనికోసం అక్కడ పక్కన ఎవరున్నారనే చూసుకోవాలి.
తర్వాత గౌరవ్, ఈ గౌరవ్కి అసలు అవసరమే లేదు. సంజన గారు ఏమన్నారంటే, యూ హ్యావ్ ఆల్ రైట్స్ టు బీ యాంగ్రీ, నేను ఒప్పుకుంటా. గౌరవ్ వెంటనే, తన డ్రీమ్ అండి, అంట్లు తవ్వుతున్నారు ఇద్దరు అనమాట. దోస్త్ మేరా దోస్త్, అంట్లు తవ్వరా దోస్త్ అని డ్రీమ్ అండి కదా, కెప్టెన్ అవ్వాలని నాకు కూడా కోపం వచ్చింది మీ మీద అంటుండు. తనకి డ్రీమ్ అంటే తనుజ గారి డ్రీమ్ కదా, తనుజ గారు ఎక్కువ క్లోజా, ఇతను క్లోజా, ఇతనికి కూడా కోపం వచ్చిందని చెప్పేస్తాను సంజన గారి మీద. తర్వాత నిఖిల్, ఇక్కడ నేను ట్రస్ట్ చేసింది నిన్ను అండ్ గౌరవ్ అంతే, మిమ్మల్ని గౌరవ్ అంతే, కానీ మీరిద్దరు సంజన మోర్ ఎండ్యూరెన్స్ అనుకుని అట్లా చేశాను, ఎండ్యూరెన్స్ కదా, అమ్మాయి కష్టం కదా అనేసి మీకు ఇచ్చాను, ఫర్గివ్ మీ ఇఫ్ యూ కెన్. దిగజారి అడుగుతూనే ఉన్నారు. నిఖిల్, ఐ హ్యావ్ నథింగ్ టు టాక్ టు యూ, ఇట్స్ ఓకే, వదిలేయండి, నో ప్రాబ్లం, వదిలేయండి, ఐ కెన్ అండర్స్టాండ్ అనేసి సీరియస్గా చెప్పేస్తాడు. సంజన గారు, నాకు ఎఫెక్టివ్గా స్లీప్ రావాలి అంటే మీకు సారీ చెప్పాలి, మీరు యాక్సెప్ట్ చేస్తే నేను ఎఫెక్టివ్గా నీట్గా నిద్రపోతాను, లేకుండా నిద్ర పట్టదు, దీని గురించి ఆలోచిస్తాను అంటే, గౌరవ్, వన్ డే కెన్ చేంజ్ ఎవ్రీథింగ్. ఇక్కడ ఈ ఓవర్ యాక్షన్ ఆపుకోవాలి ఇక్కడ, అదే అంటున్నాడు. అతనికి సంబంధం లేకపోయినా, సంజన తను హోల్డ్ చేయగలడనేసి పెట్టాను, సారీ అని చెప్తానే ఉంది. గౌరవ్లా, మీరు సుమనన్న ఉన్నప్పుడు నిఖిల్ మీకే సపోర్ట్ చేస్తారు. ఇది ఎంత లాజిక్లెస్ తుప్పాస్ వరస్ట్ లాజిక్ అంటే, మీరు సుమనన్న ఉన్నప్పుడు ఎప్పుడు అంటే తెలుసా, ఆ బాక్సుల గేమ్లో మీరు సుమనన్న ఆడుతున్నప్పుడు నిఖిల్ సపోర్టెడ్ యూ అంటుండు. ఏం సపోర్ట్ అంట, బయట నుంచి సూపర్ సంజన గారు అది ఇది అనేసి సపోర్ట్ కొడతా ఉండి ఇస్తారు, అది సపోర్ట్ అంట, అది గుర్తుపెట్టుకుని చేయాలంటాడు. ఎంత లాజిక్లెస్, ఏమి బ్రెయిన్లెస్ ఆర్గ్యుమెంట్ రా నాయనది. అది అంటే సంజన గారు అదేం కాదు అనేసి అంటాడు. పాపం ఆవిడ అదేమి హెల్ప్ అని కూడా అంటలా, కామ్గానే ఉంది. సంజన గారు చాలాసేపు బతిమలాడింది, బట్ మాట్లాడలేదు సరిగా. నిఖిల్ మాట్లాడింది వదిలేసింది. ఇంకా తర్వాత సంజన గారు వెళ్ళిపోయారు. సారీరా అనేసి చెప్పేసి వచ్చేస్తున్నది. నిఖిల్ ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత గౌరవ్తో, టైం వస్తే మాట్లాడతలే అనేసి అంటాడు. నిఖిల్ గౌరవ్ కూడా తర్వాత కుదిరితే అన్నట్టు కంటే టైం వస్తే మాట్లాడతాను అంటాడు. గౌరవ్లా, నిఖిల్ నాకు అర్థం అవ్వట్లేదు, వన్ డే దివ్య అండ్ తనుజ కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, ఇప్పుడేమో సపోర్టింగ్ ఈచ్ అదర్, వాట్ ఈస్ దిస్, మాకు అర్థం అవ్వట్లేదు. ఈ సీజనే అలా ఉంది, ఎందుకంటే ఈవిడేమో టాప్ ఉంది కదా, ఈవిడతో గొడవ ఎందుకంటే ఆవిడ కలిసిపోయింది, ఈవిడేమో నేను టాప్ ఉన్నా కదా అనేసి దివ్యతో మనకెందుకు గొడవ, అనవసరంగా ఆల్రెడీ నెగిటివ్ అయిపోయింది, నాకు సార్ తిట్టారు కానీ వాళ్ళు కలిసిపోయారు. వాళ్ళ క్యాలిక్యులేషన్స్ వాళ్ళకునే, చూసే వాళ్ళకి మనకు బాధ అనిపిస్తుంది. అక్కడ హౌస్లో చూసే వాళ్ళకి ఇంకా రక్తగానే రీలేదని వెంటనే కలిసిపోయినని. ఇది జరుగుతుంది మామ, ఇది అర్ధరాత్రి గుసగుసలో జరిగింది. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. నేను చెప్పింది నిఖిల్ విషయంలో తప్పని అనిపించిందా, నేను చెప్పింది రైట్ కాదా అండ్ సూపర్ సంజన గారు అనిపించిందా లేదా, నేను చెప్పిన వాటి మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. లవ్ యూ, బాయ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు మామ.